అంటే కొత్త కీర్తన అయితే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి రాసిన కీర్తనకారులు రాసిన కీర్తన మొత్తం దీంట్లో మనకు ఒక సంరక్షణ వచ్చింది. మెయిన్ కీర్తనకారు రాసిన మెయిన్ కీర్తన రాసినదైతే మెయిన్ మోటో ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. సో ఇక్కడ మనం చాలా మాటలు మనం చూస్తున్నాం. దేవుణ్ణి స్తుతించడి, యెహోవాను స్తుతించడి. మనం ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు స్తుతించడానికి ఈ కీర్తన రాశారు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ మన అధ్యాయంలో అది కీర్తనకారుడు స్తుతించడం గురించి మనం రాస్తుంటారు. సో మనం ఫస్ట్ మనం చూస్తామంటే ఇక్కడ ఏ రాదంటే ప్రైజ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్ పాయింట్ మనం చూస్తామంటే ప్రైజ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. అదే మన కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు, యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన యెహోవాను స్తుతించే వాళ్ళగా ఉండాలి. సో ఇక్కడ మనం సెకండ్ దాన్ని చూస్తామంటే ఎక్కడ ఎందుకు స్తుతించాలని ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్కడ స్తుతించాలి మనం చూస్తామంటే ఇక్కడ ఆయన పరిశుద్ధ ఆలయం మందు పరిశుద్ధ ఆలయం మందు దేవుని స్తుతించని చెప్తున్నాడు. పరిశుద్ధ ఆలయం, ఇక్కడ పరిశుద్ధ ఆలయం అంటే ఏంటంటే దేవుని పరిశుద్ధ ఆలయం అంటే దేవుని పరిశుద్ధ ఆలయం అంటే మన హృదయం దేవుని అంటే పరిశుద్ధ ఆలయం. ఇంకొకటి చెప్పాలంటే మనం లైక్ పరిశుద్ధ స్థలం అంటే ఏంటి, మనకి విశ్వాసంగా కూడుకున్న ఇట్లా సంఘంగా కూడుకున్న స్థలం ఒకటి పరిశుద్ధ స్థలం. సో మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిశుద్ధ ఆలయం అంటే మన హృదయం మంది మనం సూచించే వాళ్ళగా ఉంటారు. ఏదో మాట వరకు మనం సూచించేలాగా, మాట వరకు పాటలు పాడలాగా ఉండకూడదు. మనం దేవుడు సూచించినప్పుడు మన హృదయం పెంచి మనం పరిశుద్ధంగా మన హృదయం పెట్టుకోవాలి, పరిశుద్ధంగా మనం చూపించాలి. సో మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే ఇక్కడ కీర్తన అంటున్నారు, పరిశుద్ధ ఆలయం బంధు దేవుని స్తుతించండి అంటున్నారు. మనం ఏదో ఒక మాట మూలంగా స్తుతించే వాళ్ళగా, ఒక ఏదో ప్రతిరోజు ఏదో ఒక నిమిషం మనకు వస్తుందంటే దేవుణ్ణి స్తుతించే వాళ్ళగా ఉండకూడదు. మనం పరిశుద్ధంగా స్తుతించాలి, గొప్పగా స్తుతించాలి. సో ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ ఆలయం మనం స్తుతించాలి. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి తెలుసాలంటే ఎందుకు స్తుతించాలి. ఇక్కడ చెప్తున్నారు ఎందుకు స్తుతించాలి. ఆయన పరక్రమ కార్యమును బట్టి స్తుతించాలని చెప్తున్నారు. సో ఆయన పరక్రమ కార్యం బట్టి స్తుతించాలని చెప్తున్నారు. ప్లస్ మహా ప్రభావమును బట్టి ఆయన స్తుతించాలని చెప్తున్నాడు. ఆయన గొప్ప కార్యం, పరక్రమ కార్యం అంటే ఏంటి, ఆయన గొప్ప కార్యం. ఎవరైనా మనం ఆయన చెప్పాలంటే, ఎవరైనా స్తుతించాలంటే మనకేంటంటే ఆ గొప్ప కార్యం మనకి తెలిస్తేనే మనం స్తుతించడానికి మనం కుదరుతుంది. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎట్లా ఉన్నాం, మన స్థితి ఎట్లా ఉంది, ఫిజికల్గా మనం ఎట్లా ఉన్నాం, స్పిరిచువల్గా ఎట్లా ఉన్నాం. మన పుట్టినప్పటి నుంచి అట్లనే ఉన్నాం. మా పుట్టినప్పటి నుంచి మనం ఫిజికల్గా దేవుడు ఎంతో పెద్దగా పెంచారు కదా. ఏంటి, మనం తల్లిదండ్రులు ఇచ్చిన జ్ఞానం వలన, లేదా తల్లిదండ్రులు ఇచ్చిన ఫుడ్ వలన, దేవుడు ఇచ్చిన ప్రతి సమయం దేవుడు మనలో కాచి కాపాడు నడిపించడం వలనే మనం ఈ రీతిలో ఉంటున్నాం. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిజికల్గా మనం పెరుగుతున్నాం, అదే సమయంలో స్పిరిచువల్గా కూడా దేవుడు పెంచుతున్నాడు. మనం రచన ఒక మహా కృపను మన మీద చూపిస్తున్నాడు. సంఘంలో మనకి ఇస్తున్నాడు. సో సంఘంలో మనం కూడుకున్నాము అంటే ఈ స్పిరిచువల్గా ఎంతో మన గొప్పగా మనం ఈ సంఘం వచ్చిన తర్వాత ఎవరైనా కానీ, ఏ సంఘం కానీ, సంఘం జరిగినప్పుడు ఎవరైనా కానీ స్పిరిచువల్గా ఎంత చేంజెస్ ఉన్నాయని మనకు తెలుసు. సో అది దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం కదా మనకు, అంతే కదా దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం. ఎంతో మంది ఈ సమయంలో మన లోకరీతిగా తిరుగుతున్నారు, లోకంలో బయట తిరుగుతూనే ఉంటారు. ఈ సమయంలో పార్టీ పబ్బులు సండే వచ్చిందంటే, కానీ మనం దేవుడి కోసం ఎక్కడ వస్తున్నామంటే దేవుడిని స్తుతిస్తున్నామంటే మన దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం వల్లనే దేవుడు మనల్ని పెంచి మనల్ని ఈ సమయంలో ఫిజికల్గా కూడా అదే స్పిరిచువల్గా పెంచడం వల్లనే మనం దేవుడిని ఇక్కడ మనం దేవుడిని మనం ప్రయత్నించిన వల్ల ఉంటున్నాం. మనం అది జ్ఞాపకం చేసినప్పుడు, ఆ గొప్ప కార్యంలో మనం జ్ఞాపకం చేసినప్పుడు దేవుడిని సూచించకుండా మనం ఉండే ఉండదు. సో మనం ఎప్పుడు గొప్ప కార్యం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని కీర్తనకారుడు అంటున్నారు, పరక్రమ కార్యములను బట్టి దేవుని స్తుతించండి అంటున్నారు. మరి ఇంకో పదనంలో ప్రభావం బట్టి, మహాప్రభావం, నార్మల్ కాదు, ఆయన ప్రభావం మహాప్రభావం. అది జ్ఞాపకం చేసిన వాళ్ళు ఉండాలి. ఒక్క ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చూస్తున్నా అంటే దావీదు లైఫ్లో మనం చూస్తామంటే దావీదు లైఫ్లో వాళ్ళ ఏమి గొప్ప ఫ్యామిలీ కాదు, గొప్ప చక్రవర్తి ఫ్యామిలీ కాదు. అయినా కానీ వాళ్ళు ఎట్లా ఉన్నాడు, అప్పుడు చిన్నప్పుడు దావీదు ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. కానీ దేవుడు ఎక్కడ కూర్చోబెట్టారు, ఆయన ఒక చక్రవర్తిగా, ఒక మహారాజా కూర్చోబెట్టాడు. మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. మన లైఫ్లో కూడా మనం ఎట్లా పెరిగాం, మనం ఎట్లా పుట్టాం, ఏ స్థితిలో మనం పుట్టాం, కానీ ఇప్పుడు ఎట్లా ఉంటున్నాం, ఏ స్థితిలో ఉంటున్నాం, దేవుడు మనలో ఎట్లా మనం ఉంచుతున్నారు, అది మనం జ్ఞాపకం చేసుకుని ఉండాలి. ఇది జ్ఞాపకం చేసినప్పుడు మనం ఎప్పుడు మనం స్తుతించే వాళ్ళగా ఉంటాం. దావీదు కూడా అందుకనే దావీదు
ఇక్కడ పురోగామిగా ఉన్నప్పుడు ఒక వచనం మనం చూస్తామంటే 2 Samuel 6:14 ఏమన్నా అంశం నేను చెప్తాను. 2 Samuel 6:14 that David danced before the Lord with all his might and దేవుడు ముందు దావీదు ఏమన్నారంటే చాలా నాట్యం ఆడుతున్నారంట గంభీరంగా. ఎందుకు? దేవుడు ఇచ్చిన గొప్ప వాక్యం బట్టి. సో అది మనం వ్యాపారం చేసుకుని మనం కూడా ప్రతి సమయం దేవుని స్మరించే వాళ్ళగా ఉండాలి. సో మన ఆశ కలిగి ఉండాలి, మన ప్యాషన్ కలిగి ఉండాలి. దేవుని స్మరించడం నా ప్యాషన్. ఎందుకంటే దేవుడు నన్ను ఈ లోకంలో నన్ను ఈ సమయం దాకా నన్ను కాచి కాపాడినట్టు మనం అది వ్యాపారం చేసుకోవాల్సి మనం స్మరించే వాళ్ళగా ఉండాలి. సో మనం దేవుని స్మరించడానికి ఈ ఒక ఎందుకు ఒక రీజన్ మనం పెట్టుకున్నామంటే మనం దేవుని స్మరించడం, మనం తప్పకుండా మనం దేవుని స్మరించడం ఉంటాం. సో ఇంకొక టాపిక్ ఏంటంటే సెలిబ్రేట్ గాడ్ గుడ్నెస్. సెలిబ్రేట్ గాడ్ గుడ్నెస్. దేవుడు చేసిన గొప్ప మగత్వం మనం సెలిబ్రేట్ చేసేలా ఉండాలి. సో మనం ఏదైనా సెలబ్రేట్ చేయాలంటే మనకి ఇప్పుడు పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేస్తే ఇంకా గొప్ప మనకు తెలుస్తుంది. మనం ఇక్కడ పుట్టినరోజు ఉన్నాయి, క్యాన్సర్ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అట్లానే మనం దేవుడు చేసిన గొప్పతనంలో మనం సెలబ్రేట్ చేస్తూనే ఉండాలి, వ్యాపారం చేస్తూనే ఉండాలి. వ్యాపారం చేస్తూనే ఉంటేనే మనం దేవుణ్ణి స్థుతించడం, దేవుణ్ణి ఆరాధించడం మనకి ఆటోమేటిక్గా మన హృదయం ముందు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు మనం ఇప్పుడు చూసాం కదా. సో సెలబ్రేట్ గాడ్ గుడ్నెస్. గాడ్ గ్రేట్నెస్. గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్ మనం సెలబ్రేట్ చేసిన వాళ్ళగా ఉండాలి. సో అదే అంటున్నారు కీర్తనకారుడు, పరక్రమ కార్యమును బట్టి అండ్ మైటీ యాక్ట్స్ అయిన పరక్రమ కార్యమును బట్టి మనం చూడాలంట. ఎన్ని కార్యం చేస్తున్నారు మన దేవుడు. అంతేకాదండి, మహా ప్రభావం బట్టి అంట. మహా ప్రభావం, ఆయన ప్రభావం ఏంటంటే మహా ప్రభావం, నార్మల్ ప్రభావం కంటే ఎక్సలెంట్ గ్రేట్నెస్ అంట. మహా ప్రభావంతో ఆ తరం మనం చేసిన వాళ్ళగా ఉండాలి. మనం ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నామంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మన పావం నుంచి రక్షించిన ఎవరు? దేవుడు. మనమే వచ్చాము ఈ సంఘంకి. దేవుడు ఒక మార్గం చూపించాడు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. పావం తిరిగినప్పుడు నువ్వు నేను పావం తిరిగిన వాళ్ళే, నేను కూడా లోకంగా తిరిగిన వాళ్ళే. సో ఆ పావం నుంచి తీసుకొచ్చిన దేవుడే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆపద కాలం ఎన్నో ఆపద కాలం రోడ్డు చూస్తుంటే, మనం డైలీ పేపర్ని చూస్తుంటే డైలీ యాక్సిడెంట్ అది ఏదో వస్తుంది. కానీ మన దేవుడు ఆపద కాలంలో యాక్సిడెంట్ నుంచి ఇక్కడ కాపాడుకొస్తున్నాడు, ఇక్కడ కాపాడుతున్నాడు. ఒకవేళ యాక్సిడెంట్ అవుతే కూడా ఎంతో చిన్న యాక్సిడెంట్ వల్ల చూపిస్తుంటే దేవుడు కాపాడుతున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కష్టకాలం నుంచి ఎవరు చేపట్టి చేస్తున్నారు? దేవుడు ఒక్కటే. కరోనా టైంలో శాలరీ లేదు, ఏమి లేదు, ఎంతో మంది. కానీ ఆ కాలం కూడా, ఆ సమయం కూడా మనం దాటి వచ్చామంటే ఎవరి వల్ల? ఆ దేవుడు వల్ల. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో బలహీనంగా ఉన్నప్పుడు ఎవరు బలం ఇస్తున్నారు? మన ఏమి లేదున్నప్పుడు ఎవరు ఇస్తున్నారు? ఇంట్లో మనం ఏమి లేనప్పుడు మనం పడుకున్నప్పుడు, ఏదో మన మంచం మీద పడుకున్నప్పుడు ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. దేవుడు మన ప్రార్థన వల్ల, దేవుడు ఇచ్చిన మన శుభ వల్ల, దేవుడు ఇచ్చిన శక్తి వల్ల మనం మించబడగలుగుతున్నాం. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వల్ల, లేకపోతే ఎవరో ఇచ్చిన డబ్బుల వరకు లేకుండా, కానీ దేవుడు ఇచ్చిన కార్యం బట్టి మనం చూసే వల్ల ఉండాలి. సో అదే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొకసారి మనం చూసుకుంటే సర్పాసింగ్ గ్రేట్నెస్ అంటే మనం చూపించడం కూడా లేదంటే అంతవరకు గ్రేట్నెస్ అండ్ గ్రేట్నెస్ ఆయన అట్లా అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన ఒకే ఒక కుమారున్న ఈ లోకం పంపించారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా ఒక కుమారున్న మన కుమారున్న బలి ఇవ్వడానికి మనం రెడీగా ఉంటామా? కానీ దేవుడు మన కోసం మన పావం నిమిత్తం కోసం ఆ కుమారుని పంపించారు. వాడిని పంపించేసి 33 సంవత్సరాలు మనతో పాటే మనం ఎట్లా జీవిస్తామో అదే జీవించడం దేవుడు కూడా జీవించారు. ఆ దేశకృష్ణ కూడా జీవించారు. మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుబాటు లేకుండా ఎంతో కష్టరీతిగా చాలా కష్టపడి వాళ్ళని చంపాలని మనం చూస్తున్నాం మన బైబిల్లో. సో వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యక్తం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పునరుత్వానం మనం చేసుకోవాలి. ఇంకొకసారి చూసుకోవాలంటే పునరుత్వానం ఎందుకు పునరుత్వానం చేసి దేవుడు చేస్తున్నారు? మనం మళ్ళీ తీసుకురావడానికి వస్తున్నారు. దేవుడితో పాటు ఉండటానికి, దేవుడు ఆ పరలోకంతో పాటు మనం కూడా ఉండటానికి దేవుడు మళ్ళీ రాకపోతున్నారు. సో ఆ గ్రేట్నెస్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దేవుడు గ్రేట్నెస్, గాడ్ గ్రేట్నెస్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడే మనం ఏంటంటే దేవుడిని స్థుతించడానికి మనకు ఒక పాయింట్ ఉంటుంది, మనకు దేవుని ఉంటుంది. సో మనం జ్ఞాపకం చేసుకుని ఉండాలి. మళ్ళీ ఇంకొకటి చూస్తామంటే ఇక్కడ ఆకాశ విషలమందు చెప్తున్నాడు. ఆకాశ విషలమందు అంటే యూనివర్స్లో ఎన్ని ఉన్నాయండి? యూనివర్స్లో 1 బిలియన్ ఆఫ్ గ్యాలక్సీ ఉన్నాయంట. బిలియన్ ఆఫ్ గ్యాలక్సీ చేయాలంటే
ఇప్పుడు దాకా ఏదో ఒకటి అన్యాచురల్గా చేయాలంటే ఎంతో సైంటిస్ట్ ప్రార్థన చేస్తున్నారు, ఎంతో సైంటిస్ట్ అన్ని కార్యం చేయాలని ఎంతో చేస్తున్నారు, ఎంతో ఇయర్గా చేస్తున్నారు. అయినా కానీ చేయడానికి వాళ్ళ కూడా కోరికలేదు. కానీ దేవుడు ఒక్క సమయం కూడా మన జెనసిస్లో చూస్తాం కదా, ఉండాల దాకా కలిగిందని చెప్పినప్పుడు కలిగింది. ఎట్లా దేవుడు కలిగిందంటే అదే దేవుడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. సో అదే మనం జ్ఞాపకం చేసుకునేసి మన దేవుడిని సృష్టించిన వాళ్ళగా ఉండాలి. ఎప్పుడు ఇది మర్చిపోకుండా మన దేవుడిని సృష్టించిన వాళ్ళగా ఉండాలి. ఇంకొకటి మనం చూసారంటే లాస్ట్గా కీర్తన కాడ ఏమంటున్నారంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించును అని అంటున్నారు. సకల ప్రాణులు జాయిన్ విత్ అదర్స్ ఇన్ ప్రైజ్, అందరూ కలిసి ఉండాలంట. జాయిన్ విత్ అదర్స్ ఇన్ ప్రైజ్, అందరూ కలిసి సృష్టించాలంట. సృష్టించడానికి మనం ఇక్కడ వికీతం కాడ ఎన్నో ఇక్కడ రాస్తారు. ఇక్కడ కాదు మనకి ఏ రాశారు, పూర్వవాణితో సర్వమండలతో అట్లా 8 రాశారు. తండ్రి వాక్యములతో రోగులు గాలములతో రాస్తున్నారు. సో మనం ఎప్పుడు దేవుని సృష్టించడానికి మనం ఎందుకు ఇన్స్ట్రుమెంట్ రాశారంటే 8 విధంగా రాశారంటే సంఘంగా కలిసినప్పుడు అందరూ ఏకమున్న తోడు ఒరుమిక్కే దేవుడిని సృష్టించాలి. దేవుడు ఇచ్చిన గొప్ప వాక్యం బట్టి ఆయన సృష్టించిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఒకటి ఇక్కడ ఏం రాశారంటే దేవుడు సకల ప్రాణులు ఏంటంటే మనం సంఘంగా ఉండాలి. మనం అందరం సకల ప్రాణులు, అందరం కాదు, లోకంలో ఉన్న వాళ్ళు అందరం కాదు. సకల ప్రాణులు అంటే సంఘంగా ఉన్న జీవం ఉన్న మన అందరం. మ్యాచ్ చదవడం మనం చూసామంటే 22:30 మాట్లాడున్నది. ఆయన సజీవుడు లేక సజీవుడికి దేవుడు కానీ మృదులకు దేవుడు కానీ. సజీవుడికి దేవుడు, మన దేవుడు ఎవరు మన సజీవుడికి దేవుడు. సో మనం జీవం కలిగి ఉన్నాం, మన సంఘంగా మనం దేవుడు పిలిపిస్తున్నారు మనం. సో మనం దేవుడిని మనం కనపరిస్తే మనం సృజించడం వల్లగా ఉండాలి. ప్రతి సమయం మనం సృజించడం వల్ల ఉండాలి. సో మనకు ఎల్లప్పుడూ మనం దేవుడిని సృజించడం వల్ల ఉండాలి. మనకు జీవం ఇచ్చి దేవుడు ఇచ్చిన వాక్యం కోసం వ్యాపారం తీసేసి దేవుడిని సృజించడం ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు సృజించిన